నుంచి స్త్రీ ఈ పని ఎలా చేసుకుని అడిగను. అందుకు ఆ మంత్రసానులు స్త్రీలు వారు కాదు, వారు చురుకైన వారు మంత్రసాని వారి వద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందని పర్వత చెప్పి దేవుడు ఆ మంత్రసాలకు మేలు చేసెను. ఆ జీవము ఆ జననము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ప్రేమను దేవుని బిడ్డారా, ఈ జనం ఎవరంటే ప్రేమను దేవుని బిడ్డారా, ఇశ్రాయేలు ప్రజలు నడిపించే నాయకుడు మోసే. ప్రేమను దేవుని బిడ్డారా, నేను చూసుకున్నట్లయితే మంత్రసానులు దేవునికే భయపడ్డారు. ప్రేమను దేవుని బిడ్డారా, దేవునికి భయపడడం ద్వారా అంటే ఏం చేశారంటే ఆ యొక్క శిశువుని దాచిపెట్టారు. ప్రేమను దేవుని బిడ్డారా, ఎవరికి భయపడుతున్నాము? ఆ యొక్క రాజుకు భయపడలేదు మంత్రస్వాములు. రాజు ఏం చేస్తారని ఆలోచన చేయలేదు. రాజు ఏం చేస్తారని ఆలోచన చేసి రాజు మాటలు చెప్పి ఆ యొక్క పిల్లల్ని చంపేస్తే ఐగుప్తులకే మరి ఇశ్రాయేలు ప్రజలకు నడిపించే నాయకుడే లేడు. ప్రేమను దేవుని బిడ్డారా, ఆ యొక్క మంత్రస్వాములు దేవుడికి భయపడ్డారు. మొట్టమొదటిగా అబ్రహాము దేవునికి భయపడ్డాడు. రెండవదిగా యోసేపు దేవునికి భయపడ్డాడు. మూడవదిగా మంత్రసానులు దేవునికి భయపడ్డాడు. నాలుగవది చూద్దాం. దానియేలు 6వ అధ్యాయము 26వ వచనం. దానియేలు 6వ అధ్యాయము 26వ వచనం. నా సముఖమున నియమించేదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల ఇందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున ఒలుచుచుండవలెను. ఆయనే జీవముగల దేవుడు, ఆయనే వెలుగులకు నుండి వాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము పుదుమట్టున ఉండెను. ఆయనే విడిపించువాడును, రక్షించువాడై ఉండి పరమందును భూమి మీదను చూసే